జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలనలో పేదవారికి అన్యాయం చేస్తూ పెద్దవారికి మద్దతు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భూదోపిడీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రత్యేకించి 1,00,000 కోట్ల భూమిని, ప్రభుత్వ భూమిని అప్పనంగా పెద్దవాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అప్పచెప్తా ఉందని చెప్పి నేను సాక్ష్యాధారాలతో సహా మీకు సీరియల్ వైజ్ చెప్తా ఉంటాను. అందులో ఒక చిన్న పాయ హైడ్రాన్ అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దోపిడీ గురించి ఈరోజు చెప్పి తర్వాత కంటిన్యూస్గా ఈ యొక్క భూదందా ఎట్లా నడుస్తుంది, ఈ భూదందాని మరి ఈ భూదందాని ఏమైంది, ఈ భూదందాని ఎవరెవరు చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ విధంగా ఈ భూదందా వెనుక ఉన్నారనేటటువంటిది కంప్లీట్గా విత్ ప్రూఫ్స్ కూడా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. ఇంకొక మాట నేను చెప్పేది, ఇవాళ జరుగుతున్నటువంటి భూదందాను చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళు ఇన్ని రోజులు, కానీ ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డదో, తెలంగాణ యొక్క వనరులను కాపాడడం, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడడం, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను ఎంతకంటే అంతవరకు పోయి, అవసరమైతే భూ పోరాటాలు, అవసరం అనుకుంటే లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయి ఈ భూములను ప్రభుత్వ పెద్దల కొరల నుంచి ఖచ్చితంగా కాపాడి తెలంగాణ ముందు తరాల వాళ్ళ కోసం ఉంచుతాం. ఎందుకంటే ఇవాళ మీరు ఈ ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కంప్లీట్గా ఎక్కడ అప్పులు దొరుకుతలేవు అని చెప్పి ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ హెచ్ఎండిఏ లేఅవుట్ల కింద, అనేక లేఅవుట్ల కింద ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు. ఇంకొక పక్క ఏం చేస్తున్నారు, నిన్న రాత్రి కూడా హైడ్రా పోయి మన కూకట్పల్లిలో మంజిరా మాల్ వెనకాల పేదల కాలనీలో అవి ఖాళీ చేయించి అవి కూడా అమ్ముదామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అమ్ముకుంటూ పోతే మరి మన భవిష్యత్తు తెలంగాణ అవసరాల కోసం ఎట్లా అనేటటువంటి విషయాన్ని దయచేసి మనం గమనించాలి. కాబట్టి ఇట్లా భూములు అమ్మడానికి, అదేవిధంగా అప్పనంగా ప్రభుత్వ భూములు పెద్దలకు అప్పచెప్పడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాం. తెలంగాణ రక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ భూదందా అంతా కూడా బయట పెడతాం. మీరు ప్రభుత్వ భూమిని అప్పగించేటటువంటి పనులు దయచేసి మానుకోవాలి. మేము ఈ మధ్యలో ఆ శ్రీ ఆదిత్య అనే బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు హైడ్రా వాళ్ళు ఉల్టా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత మేము సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారికి ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల కూడా ప్రభుత్వం సహకారం అందించింది. కాబట్టి ఆ శ్రీ ఆదిత్య అనేటటువంటి దాని వైపు వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తక్షణమే హైడ్రా వెళ్ళి అక్కడ శ్రీ ఆదిత్య పనులు ఆపాలి. అది మూసీ మీద మరకలాగా ఉంది, హైదరాబాద్ మీద మరకలాగా ఉంది, మొత్తం రివర్ బెడ్లోనే ఆ ప్రాజెక్టు కడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపాలి. దాంతోపాటు ఇవాళ నేను, ఎందుకంటే అది ఆపమన్న క్రమంలో రకరకాలుగా హైడ్రా మాట్లాడింది. మేము ఈ గత 4-5 రోజులుగా ఏం జరుగుతుందంటే హైడ్రా ఇంత భూమి కాపాడింది, అంత భూమి కాపాడిందని రోజు హెడ్లైన్స్లో వస్తుంది. కాబట్టి ఎట్లా సెలెక్టివ్గా పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ మీద పడుతుంది ఈ సర్కార్ అని ప్రూవ్ చేయడానికే నేను ఇది 2021 ఇమేజ్ అండి. ఇది 2021 ఇమేజ్. ఇది ప్రేమావతిపేట పెద్ద చెరువు అంటారు దీన్ని, ప్రేమావతిపేట పెద్ద చెరువు. 2021లో మంచిగా ఉంది, చెరువు నిండుగా ఉంది, చుట్టూ పచ్చదనం ఉంది, అక్కడ ఇబ్బంది ఏం లేదు. దీన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పర్మిషన్స్ ఇచ్చిరు. దీనికి 2023 నాటికి చెరువులోకి అప్పటికే 7 ఎకరాల దగ్గరగా కబ్జాకి వచ్చేసినారు. అది మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఇది మేము డిజిటల్ రూపంలో కూడా మీకు ఇస్తాము, తర్వాత కూడా చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి లేటెస్ట్ మా దగ్గర ఉన్నవి 2025 ఇమేజ్. ఓకే, ఇది 2024 ఇమేజ్. దాని తర్వాత 25లో కూడా పెద్దగా మార్పేం లేదు. మీరు చూస్తే కంప్లీట్గా చెరువులోకి ఎట్లా చొచ్చుకొచ్చినారో తెలుస్తుంది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఒక పెద్ద సంస్థ కడుతున్నది. ఆ సంస్థను ముట్టుకునే దమ్ముందా ఈ గవర్నమెంట్కి? 7 ఎకరాలంటే అక్కడ ఎకరానికి 100 కోట్లు పోతుంది. భూమిలోనే 700 ఎకరాలు పోతుంది. ఇప్పుడు దీని మీద 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు
పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎన్ని వేల కోట్ల వ్యాపారం చేసుకోవడానికి మీరు సహకారం చేస్తున్నారు. ఇది నేను అఫీషియల్గా కూడా నేను కంప్లైంట్ చేస్తాను. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ భూమిలో ఓన్లీ హైడ్రాదే కాదు, చెరువు కబ్జానే కాదు, మొత్తం పాత ఊరి నక్ష ఏదైతే ఉందో దాన్ని మొత్తం మార్చేసి ఒక 8-9 రకాల రెవెన్యూకి సంబంధించినటువంటి తప్పులున్నా కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంది. ఇవన్నిటిని కూడా పెట్టుకొని మేము తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండోది ఏంది, ఇది ప్రేమావతిపేట పెద్ద చెరువు, సర్వే నంబర్ 86, 7 ఎకరాల వరకు దాదాపుగా తీసుకున్నారు. అయితే ఇదే సంస్థకి ఇంకో దగ్గర కూడా ఇంకో పెద్ద భూమి కూడా ఇచ్చిండ్రు. అది ఫ్యూచర్లో చెప్తా దాని విలువ ఎంత అన్నది. రెండవది హైడ్రాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏది, నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారు చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబుల తయారు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఆ నాగారం మున్సిపాలిటీ మొత్తం మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీలో తీర్మానం చేసిండ్రు. ఈ సంస్థ మా దగ్గర ఉండేటటువంటి 2 చెరువులు, మేడిబావి, జాలుబావి అని 2 చిన్న చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులలో ఈ సంస్థ 5 ఎకరాలు కబ్జా చేసిందని మున్సిపాలిటీలో తీర్మానం అవుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తారు, అన్ని పేపర్లలో వస్తుంది. కానీ చర్యలు మాత్రం ఇప్పటివరకు తీసుకోలేదు. నేను మళ్ళీ అడుగుతున్న హైడ్రాని, మీకు మెగా మీద చర్యలు తీసుకునే ధైర్యం ఉందా? దీని సర్వే నంబర్ 59, నాగారం మున్సిపాలిటీ, ఐకామ్ అనేటటువంటి ఆయుధాలు బాంబులు తయారు చేసే సంస్థ రోడ్డు కబ్జా పెట్టింది, పార్కు కబ్జా పెట్టింది, చెరువులకు కూడా సగం వచ్చేసినటువంటి పరిస్థితి. మొత్తం యావత్ మున్సిపాలిటీ కంప్లైంట్ చేస్తే కూడా ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఇది రెండవది. ఇక మూడవది, పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తామన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికినాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులే వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరన్నను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో అవి ఎవరికి తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు, తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఒక పక్కనేమో ఇట్లా సమైక్యవాదుల దాడి మన మీద పెరుగుతుంటే, ఇక మన కర్మానికి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ నీళ్ళంటే తెలియదు. మేము ఎంటబడి కొట్లాడి మా పార్టీ పెట్టినాక కరెక్ట్ వారం లోపల పాలమూరు రంగారెడ్డిలో పెద్ద సభ పెట్టి మన నీళ్ళు పోతున్నాయ్యా మొత్తం ఎత్తుకపోతున్నారు ఆంధ్రోళ్ళు, మీరు ఏమైనా చేయండి అని లొల్లి పెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు ఫస్ట్ టైం పాలమూరు బిడ్డ అయి ఉండి 30 నెలల నుంచి
ఆయనకు తీరిక దొరకలేదట. నిన్న ఫస్ట్ టైం పోయి పాలమూరు ప్రాజెక్టుల మీద రివ్యూ చేసి ఏం మాట్లాడతాడు ఆయన? తీసుకుపోనండి 968 టీఎంసీలు మనకు వస్తే చాలు, 200 టీఎంసీలు ఆంధ్రోలు తీసుకుపోనండి, సంప్రదింపులు జరుపుతున్నాం మేమని చెప్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు, మీకు నీటి మీద అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ ఆంధ్రోలు 200 టీఎంసీలు తీసుకుపోయిన తర్వాత రేపు పొద్దున హైదరాబాద్ నగరానికి పెరుగుతున్నటువంటి భవిష్యత్ అవసరాలకి కృష్ణా నీళ్ళు సరిపోవు, గోదావరి మనకు దిక్కు. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు కనుక బనకచెర్ల ప్రాజెక్టు కానీ ఇంకో ప్రాజెక్టు కానీ వాళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోండి అంటే గోదావరిలో మనకు అడగండి అదనంగా 200 టీఎంసీలు. ఇప్పుడు 968 మనకు హక్కుభుక్తంగా ఉంది, 968 + 200 అడగండి. మీరు అడిగేంత వరకు మీరు బనకచెర్ల మీటింగ్ అటెండ్ అయినా కూడా మీరు తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. మన భవిష్యత్తు నీటి అవసరాలన్నింటినీ కూడా పాత రేషన్ వాళ్ళే అవుతారు. మీరు నేను మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు అంటారు అబ్కి బార్ కాంగ్రెస్ సర్కార్ అని. కూర్చునే యువత ఆఖరి బారే ఏ కాంగ్రెస్ సర్కార్, ఆఖరి బార్ కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ ఇంక 20 ఏళ్ళు తెలంగాణలో రాకుండా తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణ వనరుల మీద, తెలంగాణ భూముల మీద బందిపోట్లు పడ్డట్టు పట్టుకొని దోసుకొని తింటా ఉన్నారు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఎమ్మెల్యేలు. నిజంగా ఘోరమైందంటే ఈ దోపిడీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో దారులు తెరిస్తే, కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలనే నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. ఆ 1,00,000 కోట్ల తెలంగాణ భూమిని కాపాడుకొని తీరుతాం. ఎట్లయితే వెలుగుమట్లలో పేద ప్రజల భూములు కాపాడినామో అట్లనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ దోపిడీని గమనిస్తున్నాం. ఎవరు గమనిస్తలేరు అనుకోవద్దు. ఖచ్చితంగా మా వనరులను మేము కాపాడుకుంటాం. సీరియల్ లెక్క ఈ 1,00,000 కోట్లు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో చెప్తా నేను. ఇవాళ ఈ లేక్ను మళ్ళీ ఒకసారి చూపించాలి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వన్ సెకండ్, ఇది ఒక్కటి చెప్పేసి కనబడుతుందా క్లారిటీ? పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కానీ భూములు కొనుక్కున్నా, అది రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వాటి ఫైనల్ డీటెయిల్స్ తెలిసేంత వరకు మీకు తెలిసి నేను ఎక్కువ మాట్లాడను. నేను ఈ వివాదం వచ్చిన తర్వాత పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ భూమి గురించి వాస్తవానికి నేను మాట్లాడలేదు. చాలామంది తెలంగాణ వాదులు తీసి ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత అదేంది అని నేను డీటెయిల్గా తీసుకుంటే ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంటి అంటే అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయన్నే అన్నారు కదా, శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇస్తాను, వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. ఏమో తెలంగాణ ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్స్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నాడు కట్టుకోండి, అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ ఇట్సబెట్టి వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు? మస్తు మంది ఉన్నారు కదా. మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం. మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. థ్యాంక్ యూ. అంటే బీజేపీ వాళ్ళకి ఎవరు లీడర్ లేరు. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాళ్ళు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మాకు, మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడు? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కేసీఆర్
ఏమొస్తుందండి? ఇంతకుముందు వాళ్ళు సవాళ్ళు వేసుకున్నారు. ఒకసారి ఒక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు, ఇంకోసారి ఇంకొక ఆయన వస్తే ఇంకొక ఆయన రాడు. అందరు కలిసి మాట్లాడుకుంటే కాసేపు తిట్టుకుంటారు. మనకు ఎంటర్టైన్మెంట్ తప్ప రిజల్ట్ ఏముండదు అందులో. పాయింట్ ఏంది అని అంటే, ఆనాడు తెలంగాణ ప్రభుత్వ భూమిని, గల్ఫ్ ఆయిల్ లాంటి భూమిని బీఆర్ఎస్ హయాంలోనే, అది 10,000 కోట్ల ప్రాపర్టీ అండి, ఫీనిక్స్ అనే సంస్థకి దారాదత్తం చేయడానికి దారులు తెలిసిండ్రు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, ఎట్లు ఇస్తారు అట్లా ఎట్లు ఇస్తారని. ఇవాళ ఆయన్నే ఇంకొంచెం మంచిగా మార్గం సుగమం చేసి, ఆనాడు 50 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయితే ఈయన ఇంకా ఇవాళ 100-150 ఎకరాలు మిగతా ఉంది, దాంట్లో ఇంకో 200 ఎకరాలు లేదు, అది మొత్తం ఈయన ఇవ్వడానికి ఈయన దారులు తెరిచింది. మేము మాత్రం 1 ఇంచు తెలంగాణ జాగా కూడా పోనీయము. ప్రభుత్వ భూమిని రక్షించేటటువంటి బాధ్యత తెలంగాణ రక్షణ సేన తీసుకుంటాం. ఎట్లా అయితే మేము పోయి అక్కడ గట్టిగా పాలమూరు రంగారెడ్డి ఏమైందంటే, ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు అక్కడ కూర్చొని మాట్లాడి చర్చించి రావాల్సి వచ్చిందో, కానీ అట్లనే రేపటి నాడు భూములు కూడా ఖచ్చితంగా అదేవిధంగా కాపాడుకుంటాం. నేను చెప్తున్నది, విల్ గో టు ఎనీ లెంత్, కోర్టుకైనా పోతాం, భూపోరాటమైనా చేస్తాం, ప్రాణమైనా అడ్డేస్తాం. కానీ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలి కదా భూమి. ఏముంది సంపద మన దగ్గర? ఉన్న భూమి అంతా అమ్ముకుంటే 1,00,000 కోట్ల భూమి ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతే ఫ్యూచర్ ఎట్లా? మనకు తెలంగాణకు ఆస్తులు ఎట్లా, వనరులు ఎట్లా? డెఫినెట్గా వాటి కోసం ఫైట్ చేస్తాం. గోదావరి వాటర్ కోసం కూడా ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారికి నిజంగా చెప్తున్నా కదా, నీటి మీద అవగాహన తక్కువ ఉన్నట్టుంది. వారు పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఏం చెప్తున్నాడు, ఈ మహారాష్ట్రనేమో పర్మిషన్ ఇస్తలేదు అంటున్నాడు. అది రాదని తెలుసు ఆయనకు. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అక్కడ కూర్చొని తుమ్మిడిహెట్ అనే ప్రాజెక్ట్ ఎత్తు పెంచొద్దు అని ఆయన ధర్నా చేసినటువంటి వ్యక్తి. ఆయనతోని కేసీఆర్ గారు ఎంత ట్రై చేస్తున్నా లాస్ట్కు హైట్ తగ్గించుకొని ఒప్పుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన కాదే పనిని ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన ఇస్తలేడు అపాయింట్మెంటు. ఇక్కడ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇస్తలేడా? ఏపీ ముఖ్యమంత్రి మీకు ఇయ్యడా? మీ గురువుగారే కదా. ఆయన దగ్గర పోయి మాట్లాడుకొని మాకు 200 టీఎంసీలు అదనంగా ఇచ్చినాకనే మీరు 200 టీఎంసీ బనకచర్లు కట్టుకోవాలని అడగాలి కదా. జరిగే పనేమో చేయరు, కాని పనేమో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. బేసికలీ అందుకే అంటున్నా, ఈ ఆఖరి బారే కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీని మంచిగా 20 ఏళ్ళ దాకా బొందబెట్టడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను చెప్తున్నా కదబ్బా, హైడ్రా అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి అవినీతి పాయలల్లో చిన్న పాయ మాత్రమే. అందులో అవినీతిని, పెద్దవాళ్ళను కాపాడడానికి హైడ్రా అనే వ్యవస్థ పెట్టిండ్రు. ఈ సంవత్సరం 7,000 ఫైర్ యాక్సిడెంట్లు అయితే నిన్న వచ్చిపోయిందండి హైడ్రా. ఇలా హైడ్రా మొత్తం ఫైర్ యాక్సిడెంట్లు అంతా వాళ్ళే చూడాలి, ఈ మోరీలు నాలాలు క్లీన్ చేసేది వాళ్ళే చూడాలి. మరి ఇంకొక 10 రోజులైతే వాన పడుతుంది. ఒక నాలా అన్న తీసిరా అండి, ఒక మోరీ అన్న తీసిరా? పైగా ఇట్లా చెరువులు కబ్జా అవుతుంటే చూసుకుంటూ కూర్చుంటే హైదరాబాద్ నగరం నీళ్ళతో నిండిపోతుంది కదా. శ్రీ ఆదిత్య అనేది 1000కి 1000% తప్పు ప్రాజెక్టు. అది మూసీ నది గర్భంలో కడుతున్నారు. మూసీ నది గర్భశోకం ఎవరికి మంచిది కాదు. నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. శ్రీ ఆదిత్య పనులు ఆపండి. మీరు ఆపకపోతే మేము లీగల్గా కూడా పోతాం. మమ్మల్ని ఏం అడగలేదు. ఉద్యమకారుల పక్షాన మేము డిమాండ్ సార్ తెలియదు మరి ఎందుకు చేయలేదో. మేమైతే రిజిస్టర్డ్ పార్టీయే, ఎందుకు ఇన్వైట్ చేయలేదు అనేది ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. అది పెద్ద అంశం కాదు. విషయం ఏంది అని అంటే, మమ్మల్ని పిలవలేదు, సిపిఐ జేఏసీలో ఉన్న సిపిఐని పిలవలేదు, న్యూ డెమోక్రసీని పిలవలేదు. అంటే తెలంగాణ వాదుల పక్షాన మాట్లాడే వాళ్ళని పిలవకుండా వైఎస్ఆర్సీపీని, టీడీపీని, ఏదేదో పార్టీలను పిలుచుకున్నారు. సో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు, అది పక్కన పెట్టండి. విషయం ఏంది ఇక్కడ అని అంటే, ఉద్యమకారులకు ఖచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే. భూమి ఇవ్వకుంటే ఊరుకోము. నాదర్గుల్లో ఏదైతే 300 ఎకరాల 200 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిపోతుందో ప్రైవేట్ వాళ్ళకు, వీళ్ళు వినలేదనుకోండి, ఇలా ఉప్పలు బగాయిపోతాం. రేపు ఈ ప్రభుత్వ భూములు ఏవైతే పెద్దవాళ్ళకు పంచుతున్నారో ఆ భూములు ఉద్యమకారుల కోసం ఆక్రమించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.